హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయిని ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నెయ్యిలో ద్రాక్ష, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, 3 లవంగాలు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సేవియా అని షాపుల్లో సన్న సేమియాను అమ్ముతారు. దానిని వేసి ఎర్రగా వేపుకోవాలి. సేవియా అనేది ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద ఉంచి అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను పోసి సన్నని సెగ మీద కలుపుతూ ఒక పొంగు రానివ్వాలి. పాలు అనేది మీగడ కట్టకుండా కలుపుతూ ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో 5 నుంచి 6 గింజలు తీసేసిన ఖర్జూరంను వేసుకొని కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఖర్జూరం అనేది ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న సేమియాను వేసుకొని మరోసారి బాగా కలుపుకొని సన్నని సెగ మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. సేవియా అనేది 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసి బాగా కలుపుకోవాలి. తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేయించి పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి 2 దంచిన ఇలాచీని వేసుకొని ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ. If you like this video, please like, share and subscribe. Thank you for watching.